వీడు ఎయిరా దమ్ముంటే ఎయిరా అబ్బా. ఎఫెక్ట్ ఆఫ్ హర్రర్ హౌస్ అనమాట, లైవ్ ఎగ్జాంపుల్. There you go, time zone. యుద్ధ విమానమా? యుద్ధ విమానాలు. పద లోపలికి వెళ్దాం. ఇదే టెడ్డి బేర్ అంట, పేరు తెలియక టెడ్డి బేర్ అవుతున్నాడు. There you go. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఓల్డ్ మహాబలిపురం రోడ్ ఎగ్గత్తూరు నావలూరు దగ్గరలో ఉన్న ఒక మాల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ మాల్ ఏంటంటే మెరీనా మాల్ అంటారు, నా వెనకాల కనిపిస్తుంది కదా, చాలా ఫేమస్ ఐటీ ఏరియా, ఫుల్ ఐటీ ఏరియా, సిరిసిరి ఇదంతా దగ్గరలో ఉంటుంది అనమాట మాల్ ఇది. సో ఈ మాల్ ఎప్పటి నుంచో మీకు చూపిద్దాం అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇనార్బిట్ మాల్ అని చెప్పి వైజాగ్లో ఒక మాల్ వీడియో చేసా, అది బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది కూడా చేద్దాం అనిపించింది, ఇది కూడా బాగుంటుంది. లెట్స్ సీ. ఇందులో కూడా చాలా మూవీస్ ఇవన్నీ కూడా చేశారు, ఆ మూవీస్కి సంబంధించిన సీన్స్ అవన్నీ కూడా ఇందులో చాలా వరకు షూట్ చేశారు. సరే ఒకసారి మాల్ అయితే చూద్దాం, లెట్స్ గో. ఎస్, దేర్ యూ గో. ఇప్పుడు మీరు చూస్తున్నది లెఫ్ట్ సైడ్ నుంచి కార్స్ అదంతా వెళ్తున్నారు కదా, అదంతా పార్కింగ్ ఏరియా. ఇంకా ఎంట్రన్స్ కూడా ఇటు నుంచే ఉంటుంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ నుంచి మనకి కార్స్ వెహికల్స్ బయటకు వచ్చేది, మనం కూడా బయటకు వచ్చేది అటు నుంచే. ఇంక ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇది మాల్కి ఎదురుగా ఉంటాయి. ఇవన్నీ బయట కొన్ని డ్రెస్సెస్, బుక్స్, ఇంకా ఒక ఫోటో బూత్ లాంటిది కూడా ఉంటుంది. దిస్ వాస్ ద ఎంటైర్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మెరీనా మాల్. చూడండి, ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఆగ్రా బాబు. ఎస్, వి విల్ గో. ఇది లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఫ్లవర్ వైసెస్ అమెరికన్ టూరిస్టర్ది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా ఏంటంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ది. ఇంకెలా వెళ్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. ఫైనల్లీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మనం వచ్చామంటే ఒక్కరినే తీసుకురావు. ఇంకో ఈయన ఒకడు దినేష్, ఇటు చూడ కెమెరా కనపడడం ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులు. ఏ కదా మార్పే లేదు తెలుసా. లోపలికి రాగానే ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో క్యాషియో, టైటన్, ఇంకా ఏంటి శాంసంగ్, హెల్త్ అండ్ గ్లో, ఎవ్రీడే. ఇందులోకి వెళ్దాం. ఏంటంటే మ్యాక్స్ నేను ఈ మాల్కి వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళింది ఇందులోకే, స్పార్. ఇందు లోపలికి అయితే వెళ్దాం. అంటే మనం స్పార్ లోపలైతే ఉన్నాం. ఎలాంటిదంటే నేను తిరగాలి కానీ మొత్తం అంతా ఇదంతా ఒక బ్లాగ్ అవుతుంది, అంత పెద్దగా ఉంటుంది. ఎంత బాగుందన్నా షర్ట్. నెక్ పిల్లోస్ 50% ఆఫ్. ఎంత? 400 అంట. ఇదా మామూలుగానే 400. మామూలుగా నెక్ పిల్లోస్ నెక్ పెట్టుకుంటారా? లేదు, కాల్ పెట్టుకుంటారు. కాల్. అన్ని చాక్లెట్స్ బాగున్నాయి కదా, చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా. యాక్చువల్లీ సారీ, చాక్లెట్సే కాదు, డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుంది మీకు. అదిగోండి బాదం, జీడిపప్పులో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇట్లా ఏమంటారు నాకు తెలియదు, మీరు తెలిస్తే మాత్రం చెప్పండి. ఐస్ క్రీమ్స్ అది ఉండేది. ఇది తీసుకున్నాను, కేకులు ఎందుకో తినాలనిపించింది. 150 రూపాయలు అంట, 6 ఉన్నాయి ఇందులో. ఎవరికే? మా వాడు ఇప్పుడే బుస్కోట్ కొన్నాడు. బుస్కోట్ షర్ట్ కొన్నాడు. ఎంత? 600 రూపాయలు. జస్ట్ 600 రూపీస్ ఓన్లీ. ఫ్రూట్స్ చూపించాను కదా, ఒకటి అడిగాను టేస్ట్ కోసం. బాగుంది. మిల్కీ మిస్ట్ తాగుతావా, హెరిటేజ్ తాగుతావా, అమూల్ మస్తీ తాగుతావా? నేనైతే పూసి తాగుతా బ్రో. నువ్వు? ఇది తాగాను నేను ట్రైన్లో. ఇది తాగు మరి అప్పుడు ఇది తాగు. మరి ఇది ఏంటంటే ఈ స్పార్ కదా, దీని లోపల జ్యూస్ చేసి ఇస్తారు మనకి. షుగర్ కేన్ జ్యూస్ కోసం వచ్చేప్పుడు 4 లాగున్నారు, అంతా స్పార్లోనే అయిపోతుంది. తీసుకో జాగ్రత్త. షుగర్ కేన్ జ్యూస్ 40 రూపాయలు అంట. తీయగా ఉంది. ఆవిడకెళ్ళి ఇలా ఉన్నాయి. నుంచి బయటకు వచ్చేవే మనం వచ్చింది. ఇదిగోండి, ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. స్పార్లోకి వెళ్తే 900 అయింది. ఏంటంటే సరదాగా షాపింగ్కి వస్తేనే ఇంత అయింది. ఆచితూచి మనం ఇలాంటి స్టోర్స్లోకి వెళ్ళాలి. అంటే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, వీళ్ళు ఎక్స్ప్లోర్ ఫస్ట్ ఫ్లోర్.
జగడమే బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. పైన అవుతాను బ్రో, ఫుడ్ కోర్ట్లో అవుతా. దేర్ యూ గో. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లోర్లోకి వచ్చేటప్పటికి మీకు ఐపీఎల్ స్క్రీనింగ్స్ కానీ, ఇండియా మ్యాచ్ల స్క్రీనింగ్స్ కానీ, చాలా స్క్రీనింగ్స్ ఇక్కడ వేస్తారు తెలుసా. బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాల్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి. అది కూడా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఎస్, పైకి రాగానే లెఫ్ట్ సైడ్లో స్టార్ బక్స్ కాఫీ ఉంటుంది. దాని తర్వాత లైఫ్ స్టైల్స్ ఫాలోడ్ బై. అలా ముందుకు వస్తే ఇంకా ఇవన్నీ ఉంటాయి. మెక్డీ, ఇక నైకా. నెక్స్ట్ వచ్చేసి ఇది లైవ్ బ్యాండ్ పర్ఫార్మెన్స్. ప్రతి వీకెండ్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఈవెంట్స్ లాగా ఇక్కడ. ఇంకా మూవీ ప్రమోషన్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇంకా నెక్స్ట్ ఇదంతా వచ్చేసి ఏంటంటే మాల్ ఎంటైర్ వ్యూ. నెక్స్ట్ ఇంకా కామన్గానే ప్రతి మాల్లో ఉన్నట్టు ఇలాంటివి ట్రైన్ గేమ్స్ ఇలాంటివంతా ఉన్నాయి. బైక్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇంకా కిడ్స్కి కావాల్సినవి కొన్ని గేమ్స్ కానీ అలాంటివంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి కొన్ని బ్రాండ్స్, ప్యాంటలూన్స్, వ్యాన్ హుసేన్, ఇవంతా కూడా నేను చూపించేదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవి. ఇదంతా ఎంటైర్ ఆఫ్ లైవ్ బ్యాండ్ సెటప్ ఉంది కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం అంతా సెట్ చేసుకుంటున్నారు. ఆల్ అబౌట్ ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. మాల్ బ్లాగ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, ఈ రోజు కుదిరింది చేయడానికి కుదిరింది కదా. అంటే కింద ఏదో కాన్సెప్ట్ పెట్టారు, నేను మాట్లాడదాం ఏదైనా మనస్ఫూర్తిగా అంటే కుదరట్లేదు. గోల కింద ఉంది ఈ సెటప్. రెడీగా ఉన్నారు వీళ్ళు. ఎప్పుడు ఆపితే అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంకా లేనిది తర్వాత ఇవ్వడమే ఇంటికి వెళ్ళాక. నేను మీకు చూపించబోయే ప్రతి షాప్ ఏదైతే ఉందో అదంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవి చూపిస్తాను. మాల్ బాంబే డైయింగ్, ద హీలింగ్ స్టూడియో, ప్యాంటలూన్స్, బాటా. ఇది చూసారా మధ్యలో భలే ఉంది కదా. అది మధ్యలో ఒక పిల్లర్కి అదంతా చుట్టూ లైటింగ్ సెటప్ అదంతా చూసారా. అది ఇప్పుడు ఒక మంచి ఫోటోషూట్ ఏరియా అయిపోయింది. అలా ఉంటుంది అనమాట. దేనిదన్నా క్రియేటివిటీ ఏంటంటే క్రాక్స్, మోంటీ కార్లో, మ్యాక్స్, స్కెచెస్, విఐపి, అమెరికన్ టూరిస్టర్. తమిళ్లో రాస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇదిగోండి మ్యాక్స్, స్కెచర్స్, విఐపి, అమెరికన్ టూరిస్టర్, ఎల్ఎన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్, జిఎస్ఎం స్పాట్ అంట. మొబైల్ కవర్స్ ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమన్నా కావాలితే అవి. కుషాల్స్, మెట్రో, బేసిక్స్. నెక్స్ట్ ఇప్పుడు వరకు నేను మీకు చూపించిన బ్రాండ్స్ అన్నీ ఎటువైపు అనుకుంటున్నారు. మాల్ ఒక 2 పార్ట్స్ ఉంటే ఓన్లీ అదొండి. ఆ రైట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు వరకు నేను మీకు చూపించిన బ్రాండ్స్ అన్నీ రైట్ సైడ్ పార్ట్. ఇప్పుడు మనం ఏంటంటే ఇలా వచ్చి లెఫ్ట్ సైడ్ పార్ట్ చూపిస్తాను మీకు, ఓకేనా. ఇంకా ఇక్కడ ఏంటి ఇవేవో జ్యువెలరీస్ ఇవన్నీ. క్రాఫ్ట్స్ లైన్. నెక్స్ట్ జాకీ, ట్రెండ్స్. ఇంకా ఇది ఏంటంటే ఒక ఫుడ్ కోర్ట్ లాగా. ఇక్కడ కింద స్టోర్స్ అంట. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది. పియోరా, గో కలర్స్. నీకు ఇందాక మీకు చూపించాను కదా ఫుడ్ కోర్ట్ లాంటిది అని చెప్పి, అదొకటి చూపించాను కదా. డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇంకోండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. డ్రా బ్లాగ్ చేసుకుంటున్నానంటే నాకు రివర్స్లో వస్తున్నారు. నెక్స్ట్ దేర్ యూ గో లైఫ్ స్టైల్స్, జివామి, స్పీడో, టైటాన్ వరల్డ్ అంతే. ఇదిగోండి ఇక్కడ ఏవో కొన్ని స్పెట్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వరకు నేను ఎన్ని బ్రాండ్లు చదివానో నాకు కూడా గుర్తులేదు. ఇవన్నీ కేవలం ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే. ఈ బ్రాండ్ సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళినా విండో షాపింగ్ ఉంటుంది కాబట్టి అది చేయడానికి లైఫ్ స్టైల్స్కి వచ్చాం. చూస్తున్నావు బాయ్, కావాలంటే వద్దా తెలిసిందే కదా పదండి. ఏది సీలియోలో ఏ షర్ట్ ఇష్టం తీసేయి, నాకు గిఫ్ట్ ఇవ్వరా తీసి. అనియా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. నాకా గిఫ్ట్లు అయ్యి ఎందుకులే. మీరు కానీ 5,990 రూపాయలు షాపింగ్ చేశారనుకో, రూపాయికి మీకు స్లింగ్ బ్యాగ్ వచ్చేది. ఆ పక్కన ఉంది కదా అదే. క్యాప్ తీసుకుందామని పెట్టుకున్నాను, డబ్బులు లేవని మళ్ళీ అక్కడే పెట్టేసాను. వీడియో మధ్యలో నాకు ఒక మంచి మాట చెప్పాలని ఉంది, సబ్స్క్రైబ్ చేసుకున్నావా. ఇప్పుడు ఏంటంటే పైకి ఎక్కడికి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం. పైకి వెళ్ళబోతున్నాం అంట, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. కేమ్ టు సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ పట్టిస్తా ఎక్స్ప్రెస్ ఒకటి, దాని తర్వాత నెక్స్ట్ చాట్, దాని తర్వాత ఇదేంటి చెన్నైస్ ఎవ్రీడే సోల్ఫుల్ అంటే తెలీదు. దీనికోసం చెప్పాలంటే ఇక్కడ మొత్తం ఇదంతా ఫుడ్ కోర్ట్. పిజ్జా హట్ అంట, నాకు తెలియదండి గురువుగారు ఇదంటే ఏంటో, మీకేమైనా తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ టాకో బెల్, ఇది తెలుసు. ఉపానా అంట, అది కూడా తెలీదు. వచ్చాం మేము ఇందాక స్పార్లో ఏవైతే కొనుక్కున్నామో అవన్నీ తీసాం.
తీసి ఇప్పుడు తింటున్నాం. అంటే మనం ఫుడ్ కోర్ట్ని, ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాం. ఫస్ట్ కేఎఫ్సీ నుంచి స్టార్ట్ చేస్తారా. కేఎఫ్సీ పికప్ ఆర్డరు మీకు తెలిసిందే. ఇది సుక్కుబాయ్ అని చెప్పి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ చెన్నైలో కానీ ఇటు సైడ్ తమిళనాడు సైడ్ అంతా చాలా ఫేమస్. నెక్స్ట్ వావ్ చైనా అంట. వావ్ రైస్, వెజ్, నాన్ వెజ్, నూడిల్స్, కాలిఫోర్నియా బిరేటో. నెక్స్ట్ ఇంకో ఇదంతా కూడా ఇక్కడ కలెక్ట్ చేసుకున్న ఫుడ్ అంతా ఇక్కడ తినేది. అస్తా ల్యాండ్ అంట. రేట్లు చూసారా, స్మాల్, మీడియం, వెజ్ స్టఫ్ కాంబో. వావ్ మోమో ఈ నేను తిన్నాను తెలుసా, వైజాగ్ ఇనార్బిట్ మాల్లో ఫస్ట్ తిన్నది ఇదే. నెక్స్ట్ స్క్వీజ్, థిక్ షేక్, మరహబా, బర్గర్ కింగ్. నేను బ్లాగ్ చేసుకుంటుంటే ఒక్కొక్కరు ఎలా పడితే అలా చూస్తున్నారు, కానీ అవేం మనం పట్టించుకోకూడదు తెలుసా, మన బ్లాగే మనం ముఖ్యం. నెక్స్ట్ ఇదేంటి, తమిళియన్ పరాటా. ఇది నమ్మ ఊరు సాపాడు అంట. వసంత భవన్ చాలా ఫేమస్ చెన్నైలో. నమ్మ వీడ్ సిన్స్ 1974. రోల్ బేబీ రోల్ అంట. ఏంటి షవర్మాస్ ఇవా? ఓకే ఓకే. మీకు చూపించినవి ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇది ఫుడ్ కోర్ట్లో ఉండే అటు సైడ్వి. అక్కడ తీసుకొని ఇక్కడ తింటూ ఉంటారు. ఇంకా లేదన్నా మన ఫుడ్ తెచ్చుకున్నా సరే ఇక్కడ తినచ్చు. అంటే మన ఫేవరెట్ అంటే నాకు ఇష్టం బాస్కిన్ రాబిన్స్ ఒకటి, అక్కడ మెక్డీ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి, మెక్డానల్డ్స్వి. ఇగో ఇది ఐస్ క్రీమ్స్ ఏరియా. ఏంటంటే ఫేమస్ జిగిర్తాండ అనమాట. ఇక్కడ చాలా నిజంగానే ఫేమస్, అది ఎక్కువ మంది తింటారు, తాగుతారు. భవనం వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ తమిళనాడు. నేనైతే క్రాస్ వర్డ్ తెలిసే ఉంటుంది కదా, పుస్తకాల పురుగులందరూ ఇక్కడే ఉంటారు లోపల. మైలీ కిడోస్ అంట, బ్యాగ్స్ వాటికి సంబంధించినవి. ఎఫెక్ట్ ఆఫ్ హర్రర్ హౌస్ అనమాట, లైవ్ ఎగ్జాంపుల్. అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటారు నాకు తెలిసి, ఇది ద స్లీప్ కంపెనీ అనమాట. అది కూడా అంట. కంప్లీస్ అంటే ఏంటి బ్రో, పిల్లలకి. ఓహో ఒకసారి వెళ్దామా? వెళ్ళనా? ఏదో బాగుందే. మన ఓడి పేరు ఏదో ఉంటుంది బ్రో, ఏంటి? ఇదే టెడ్డి బేర్ అంట. పేరు తెలియక టెడ్డి బేర్ అంటున్నాడు. ఏంటి బ్రో? నాసా హబ్. పదండి లోపలికి వెళ్దాం. ఇదేంటి, యుద్ధ విమానమా? పద లోపలికి వెళ్దాం. చిన్నపిల్లల యుద్ధ విమానాలు. అబ్బో గేమ్స్, రకరకాల గేమ్స్. గన్న. ఓ ఏంటి బ్రో సౌండా? ఓ సూపర్. ఈ గేమింగ్, విఆర్ గేమింగ్. ఓ గేమ్స్ ఆడుకుంటున్నారు మంచిగా. ఇన్ఫ్లాటబుల్ అంట. ఏది బర్త్డే ఏదో జరుగుతుంది లోపల. న్యాచురల్ నైట్స్, బియాండ్ హ్యాపీ ఫీల్ రెండు పనిచేస్తాయా? లెన్స్ కార్డ్. మన సగం కుటుంబం ఇందులోనే ఉంటుంది. ఇది లేనిదే జీవితం లేదు. స్టైల్స్ చూసారు కదా కింద, అది మెన్ది. పైకి వచ్చేటప్పటికి ఉమెన్ది. ఆ కింద నుంచే మీకు స్టెప్స్ ఉంటాయి, పైకి వచ్చేచ్చు. టోనీ అండ్ గై. నెక్స్ట్ నిష్కాస్, హ్యాపెన్ స్టాండ్స్. మన చెప్పులు ఇందులోయే. హ్యాపెన్ స్టాండ్స్ బాగుంటుంది తెలుసా, సోల్ అది. నెక్స్ట్ మినీ క్లబ్, చిన్నపిల్లలకి డ్రెస్సులు అవంతా. జ్యువెలరీ అంట. ఇవి కూడా చిన్నపిల్లలకి సంబంధించిన బట్టలు అవన్నీ ఉన్నాయి ఇందులో. నా వెనక మూర్ మార్కెట్ అని చెప్పి బుక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొద్దిగా తక్కువకి వస్తాయంట. ఇక్కడ ఎవరికైనా ఏమన్నా కావాల్సినప్పుడు చెక్ చేసుకొని తీసుకోవడం. మనం సెకండ్ ఫ్లోర్ అయిపోయింది, ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్. టైమ్ జోన్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చలో దేర్ యూ గో. టైమ్ జోన్ తీసుకోలేదు, వీడికి ఏడు సంబంధం తెలియదు ఇక్కడ. ఈడు ఎయిరా దమ్ముంటే ఎయిరా. అప్పా భైరవా గణతి, భైరవా భైరవా గణతి. ఆడి చావలే, గేమ్ ఓవర్. ఐటీ ఎంప్లాయీస్కి ఇలాంటివి కన్ఫర్మ్ కదా ఉంటుంటాయి మరి ఇలాంటివి.
థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకి మాల్ మొత్తం వ్యూ ఎలా ఉందో చూస్తారా. దేర్ యూ గో. థర్డ్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒకటి టైమ్ జోను, నెక్స్ట్ బార్బిక్యూ ఉంటుంది, దాని తర్వాత మూవీ థియేటర్ స్క్రీన్స్ అన్నీ కూడా ఈ పైన ఉంటాయి. నెక్స్ట్ హోమ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అవి కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. ఈ థర్డ్ ఫ్లోర్లో మెయిన్గా ఆ 4 ఉంటాయి. హోమ్ సెంటర్, ఇక మీకు హోమ్ సెంటర్లో ఏమేమి ఉంటాయో ఈ కథ ఇదంతా. ఇంకోటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ బార్బిక్యూ నేషన్. మంచిగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, బాగుంటుంది కూడా. బార్బిక్యూ నేషన్. దేర్ యు గో. మనకి ఇంపార్టెంట్ అండ్ ప్రేషియస్ ప్లేస్ ఏంటంటే ఇదన్నమాట, థియేటర్స్. మొత్తం ఇందులో 8 స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బిగ్ పిక్స్, మంచిగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఉన్న 7 స్క్రీన్స్ వచ్చేసి నార్మల్ స్క్రీన్స్, బాగుంటుంది. బూత్ కరెక్ట్గా ఐనాక్స్ పక్కనే ఉంది. ఎక్కలేము, ఎస్కలేటర్ కూడా ఎక్కలేమంటే స్టెప్స్ ఇవి కరెక్ట్గా మనం ఇందాక స్టార్టింగ్లో ఎంటర్ అయ్యాం కదా, అక్కడ కూడా ఉంటాయి ఈ స్టెప్స్. అక్కడికి వస్తాయి కరెక్ట్గా. ఇక్కడ నుంచి జాగ్రత్తగా మీరు దిగెళ్ళిపోవచ్చు. సూర్యుడు చూడండి భలే కనిపిస్తుంది కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెరీనా మాల్. నాకు తెలిసినంత మట్టుకి ఇక్కడ డూడ్ సినిమా, ఇంకొక సినిమా ఒకటి, తమిళ సినిమా ఒకటి చూసాను, అదొకటి. ఇంకా చాలా సినిమాలు ఈ మాల్కి వచ్చేటప్పటికి మాల్లో షూట్ చేసినవి ఉంటాయి. నాకు అన్ని దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ మెరీనా మాల్. ఎవరైనా చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటే వాళ్ళ కోసం చేసే వీడియో. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే హ్యాపీ, స్టే హెల్తీ, డ్రింక్ మోర్ వాటర్. టాటా, బై బాయ్.